అన్న ఇక్కడ ప్రధానమైన డిమాండ్ గత 15 రోజుల నుంచి మేము ధర్నా చేస్తున్నాం దిల్సుఖ్నగర్లో. ఒక్కరు కూడా ప్రభుత్వానికి సంబంధించిన ఒక్క అధికారి కూడా ఎవ్వరు కూడా మమ్మల్ని పిలిచి మీరు ఎందుకు ధర్నాలు చేస్తున్నారు, దేని గురించి ధర్నాలు చేస్తున్నారు అడిగే పాపాన్ని పోవాలన్నా. ప్రతి ఒక్కరు ఇక్కడ కేవలం ధర్నాలు చేసేది 19,000 సంబంధించిన నోటిఫికేషన్ కావాలని, ఏజ్ 36 సంవత్సరాలకు పెంచాలని, జియో 46 రద్దు చేసి వెంటనే నోటిఫికేషన్ తక్షణమే విడుదల చేయాలని ధర్నా చేస్తున్నాము. ఒక్క ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే కూడా మినిస్టర్ కూడా మమ్మల్ని పిలిచి మీరు ఎందుకు ధర్నా చేస్తారని ఎక్కడ కూడా అట్లా ఎందుకు అడగట్లేదని తెలిస్తే కాంగ్రెస్ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో 11 సీట్లకి పత్రమైందో కేవలం తెలంగాణలో కూడా కాంగ్రెస్ అదే స్థానానికి దిగజారాలని చూస్తున్నారని తెలిసిందన్న. అందుకనే మా దగ్గర రావట్లేదని మేము తెలుసుకున్నాం. పెద్ద యూట్యూబర్లు అన్న పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు మొత్తం మా ఎస్ఐ కానిస్టేబుల్ గురించి చేశారు. ఏ గ్రంథాలయంలో చూసినా ఏ జిల్లాలో చూసినా ప్రతి ఒక్కరు ధర్నా చేసేది ఎస్ఐ కానిస్టేబుల్ గురించే. ఇంతవరకు ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం కానీ ఎంతో మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మా నుంచి నిరుద్యోగులు అడ్డు పెట్టుకుని పదవులు పొందిన అవునన్నా వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయన్నా, వాళ్ళకి మంచి చైర్మన్లు వచ్చినాయి. మాకు ఎలాంటి ఉద్యోగాలు లేదు. 2023లో గవర్నమెంట్ ఫామ్ అయింది. 2026 అన్న డిసెంబర్ వస్తే 3 సంవత్సరాలు అవుతుంది. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లో 5,600 మాత్రమే, అది కూడా డిఎస్సిని మాత్రమే సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి ఇంక్రీజ్ చేసింది. ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 5,000 ఇస్తున్నట్టు. 5,000 ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వంకి పిచ్చి జనాలు చెప్పు తీసుకొని కొడతారన్న. ఎందుకంటే 15 లక్షల నుంచి 20 లక్షల మంది అప్లికేషన్స్ పెడతారు ఎస్ఐ కానిస్టేబుల్. గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కానిస్టేబుల్ కొని వస్తే చాలా అంటారు. సో ఇది తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని వెంటనే 20,000కు సంబంధించిన ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అన్న. అన్న పొన్న ప్రభాకర్ 60,000 అంటాడు, శ్రీధర్ బాబు 70,000 అంటాడు. మా డిప్యూటీ సీఎం ఖమ్మం జిల్లా అన్న నేను, మా డిప్యూటీ సీఎం ఏకంగా 1,00,000 అంటాడు. అసలు ఎవరికి ఎన్ని చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు అన్న. అవునన్నా అన్న మేము ముగ్గురిని కలవడానికి పిఏలో ఫోన్ చేస్తే డిప్యూటీ సీఎంకి వాళ్ళ పిఏ బట్టి ఓఎస్డి సార్ ఉంటాడు, సార్ పేరు భాస్కర్ శర్మ సార్. ఆయన ఫోన్ చేస్తే ఆయన ఏమంటాడు తెలుసా అన్న, ఏమనుంటే నువ్వు డిప్యూటీ ఫోన్ చేసుకోవే నాకు చేయొద్దు అంటాడు. మరి నువ్వు పీకి నీకు ఓఎస్డి నీకు చేయకపోతే ఆయన ఇక్కడ చేస్తారు. మేము ఖమ్మం జిల్లా మేము 9 సీట్లు గెలిపించినాము. మాకు హక్కు ఉంటుంది కూడా చేస్తాం, లేకపోతే ఎందుకు చేస్తామన్నా. సో వెంటనే డిమాండ్